చెప్పండి. మీ పేరు? నా పేరు రాహుల్ అన్న. అన్న ఇప్పుడు ప్రస్తుతం కూటమి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అస్సలు బాగాలేదన్న, అంటే ఎట్లా బాగాలేదు? నచ్చలే నాకు. అంటే ప్రజల పాలన లేదు, రైతులకు మొత్తం ఇబ్బంది ఉన్నది, గిట్టుబాటు ధర వస్తలేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళ ఇంక 1 year అయింది కాబట్టి ఇంకొక 2 years లో కొంచెం ఎట్లుండో తెలుస్తుంది. ఇప్పుడే ప్రభుత్వం మీద ఏమి అపడం లేదు, ఇట్లా ఏమవుతూ వీళ్ళు కూడా కొంచెం సైలెంట్గా ఉన్నారు ప్రతిపక్షం. కానీ జగన్ చేస్తుండే కానీ అంటే ధర్నాలు ఇట్లా కానీ ప్రభుత్వం కూడా జగన్ మీద 5 సంవత్సరాలు ఇచ్చిన సీఎం ఆయన మీద చెప్పులు దాడి రాళ్ళ దాడి ఇట్లా వేస్తుండ్రు. అది చాలా కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా. సో సూపర్ 6 అనేసి చాలా పథకాలు పెట్టారు. సో ఆ పథకాలన్నీ మొత్తం అన్ని సక్సెస్ అవుతాయని నాకు అయితే నమ్మకం లేదన్న. ఇప్పుడు వీళ్ళు కూడా స్టార్ట్ చేసారు కదా ఇక్కడ ఫ్రీ బస్, అది కూడా ఇక్కడ మన తెలంగాణ ఎట్లా ఉన్నది సేమ్ యాజ్ అట్లనే అయితే కావచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రెడ్ బుక్ పాలన నడుస్తుంది అనేసి చాలా మంది అంటున్నారు. సో అది నిజమేనా? రెడ్ బుక్ పాలన అనేది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు అంత రెడ్ బుక్ అని. దాని తర్వాత ఇక్కడ కేటీఆర్ కూడా అంటాడు వాళ్ళు అపోజిషన్ వచ్చినాక. సో మళ్ళీ జగన్ కూడా పోలీసులు ఏమన్నా అన్న గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సపోర్టింగ్ ఉంటారు. తప్పులు ఉంటే తప్పు చెప్తారు, ఒప్పులు కూడా ఒప్పు చెప్తారు అంతే. సో ఎందుకంటే వైఎస్ జగన్ గారు కూడా మాట్లాడుతూ వాళ్ళు రెడ్ బుక్ పాలన చేస్తారు, మనం కూడా బ్లూ బుక్ లో అందరి పేరు రాసుకోండి, సప్త సముద్రం దాటిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి కఠినంగా శిక్షిద్దామని అంటారు. సో అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారా, లేకపోతే ఇట్లా ప్రజలు పెంచుకుని ఇట్లా కక్ష తీసుకోవడానికి వచ్చారు? నాకు తెలిసి అయితే కక్ష తీసుకుని వచ్చిళ్ళు. న్యాయం చేస్తుండ్రు కదా కొంచెం ఎంతో కొంత. ఇంకొక 4 years ఉన్నాయి కదా, ఈ లాస్ట్ లో చేస్తారు. ఇప్పుడు ఏమున్నది ఇక వచ్చినట్టే చెప్తారు అంటారు అంతే. సో మన ఇంతకు ముందున్న జగన్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? జగన్ కొంచెం పర్లే అనిపించింది అన్న, మరీ అయ్యేం కాదు, పర్లే అనిపించింది అంతే. సో మన పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు వచ్చారు. ఆయన 4 మాటలు మాట్లాడతాడు కదా అన్న, ఒక్క మాట అప్పుడు ఒకటి, ఒక మాట అప్పుడు ఒకటి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి మీరు, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏంటి ఫస్ట్ కూటమి ఉన్నాడు 2014లో, 2019లో ఈయన ఒక్కడిగా పోటీ చేసిండు. చంద్రబాబును తెచ్చిండు, జగన్ తెచ్చిండు. ఇప్పుడు 2024 చంద్రబాబును జగన్ ఒకటే. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే, అంటే కూటమితో విడిపోయి సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఆయన గెలుస్తాడు కానీ సీఎం సీట్ అయితే రాదు అంతే. సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు గారు పక్కకి జరిగితే సీఎం పదవి నారా లోకేష్ కి వస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి? నారా లోకేష్ వస్తాయి. పవన్ కళ్యాణ్ కు 21 seats ఉండే. అంటే ఇప్పుడు చాలా మంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే ఈసారి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఒక్కళ్ళు అంటే జగన్ మీద ఒక్కళ్ళ మీద అయింది కదా అన్న. ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం, మా ఇద్దరు అట్లేమో చంద్రబాబు పడ్డాయి, నీ ఒక్కడేమో జగన్ పడ్డది. అట్లా వాళ్ళు గెలిచిపోయాళ్ళు. ఎంత అన్న 1% వరకు గెలిచిపోయాళ్ళు వాళ్ళంతా. జగన్ అయితే 1% ఓడిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే ఛాన్స్? మాక్సిమం జగనే గెలుస్తాడు.